వాళ్ళకి ఒక 5-10 వేలు అన్నటువంటి మనుషులు వీళ్ళని ప్రత్యేకించి చూస్తారు. వీళ్ళు మారినప్పుడు అంతమంది ఓట్లు అవతలకి వెయ్యకపోవచ్చు కానీ అయితే కొంత ఇటుకొచ్చేస్తుంది. లేదా సందిగ్ధంలో అసలు నోటా వైపుకి వెళ్ళటమో లేకపోతే వెళ్ళకపోవడమో కూడా చేస్తారు వీళ్ళు. నోటాకి వెళ్ళిపోతారు. అవతల వాళ్ళు గనక ఇంతకంటే మంచోళ్ళు వస్తే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఈ సమరం గారి అక్క చెనుపాటి విజయవాడ ఇందిరాగాంధీ టైంలో పోటీ చేసింది. ఇప్పుడు మన హైదరాబాద్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కన్స్ట్రక్షన్ నుంచి విజయవాడ విశాఖపట్నం కొండలపైకి రోడ్లు మంచినీళ్ళు ఉంటాయి కదా, అదంతా చేసినటువంటి రంగా గారిని ఓడించింది. అదంతా తీసుకొచ్చినటువంటిది ప్రముఖ ఇదనమాట మన ఇంజనీర్, ఆయన్నే ఓడించింది ఆవిడ. ఆయన్ని ఓడించినటువంటి ఆవిడ ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా ఓడిపోయింది. అంటే ఒక ఏదైనా సరే ఒక సిస్టమ్ అన్నటువంటిది ఆవిడకి వ్యక్తిగత ఇమేజ్ లేదు, పార్టీ వైపు నుంచి వచ్చింది, పార్టీతో. కానీ ఒకటి చిన్న డౌట్, వైసీపీలో ఉన్న నాయకులందరూ అద్భుతమైన సంక్షేమం 97% చేసేసారు, ఇంక తిరుగులేదని నిన్నటి మొన్నటి వరకు వీళ్ళందరూ అన్న నాయకులే. అంటే రాజీనామా చేసిన వాళ్ళు కానీ రాజీనామా బాటలో ఉన్న వాళ్ళు కానీ ఆల్ రామకృష్ణారెడ్డి గారు కానీ మొన్న ఆయన